ఆచి చికెన్ మసాలా. కేంద్రం ఇచ్చిన ఝలక్తో మావిగన్కి చెక్ పడ్డట్లేనా? విషయానికి వచ్చేసరికి జగన్మోహన్ రెడ్డి మాటలు ఏ రకంగా మార్చారు రాజధానికి సంబంధించిన దాంట్లో అనేది ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇటీవల కాలంలో అంటే 2024లో ఆయన ఓటమి చెందినప్పటి నుంచి కూడా ఇక 3 రాజధానులు అనేది ఎప్పుడైతే కనుమరుగైపోయిందో కొత్త పదం ఒకటి తీసుకొచ్చారు కదా. కొత్త ప్రతిపాదన అనాలో, కొత్త పదం అనాలో, కొత్త ఆలోచన అనాలో, మరి మావిగన్ అని చెప్పేసి అన్నారు. ఈ మావిగన్ అని చెప్పేసి ఎప్పటికప్పుడు చివరికి చంద్రబాబు నాయుడు గారికి గుండెల్లో దడపడుతుంది మావిగన్ పేరెత్తితేనే అని అంటున్నారు. దానికంటే ముందు జగన్మోహన్ రెడ్డి గారికి అమరావతి అనేసరికి కొంచెం గుండె దడేలమంటుందేమో అనే భావనలో కూడా ఉన్నట్లుగా చాలామంది అభిప్రాయపడుతూ ఉన్నారు. సరే, ఇది ఎలా ఉంటే అసలు అమరావతి నిర్మాణానికే కుదరదు, పనికిరాదు, అనవసరంగా చదరపడుగులకి ఎక్కువగా 20,000 రూపాయలు పెట్టి ఖర్చు పెడుతున్నారు, అది ఇది అని చెప్పేసి సరే, ఆ ఖర్చులకు సంబంధించి కూడా మనం మాట్లాడుకుందాం. నిన్న కేంద్రం ఏదైతే మరి సెంట్రల్ సెక్రటేరియట్ అనేది అమరావతిలో నిర్మించాలి అని చెప్పేసి అనుకున్న తరుణంలో దానికి సంబంధించి 2,500 కోట్ల రూపాయల నిధులను కూడా కేటాయించడం, ఓ విధంగా చెప్పాలి అంటే జగన్మోహన్ రెడ్డికి లేదా వైసీపీ వాళ్ళకి గొంతులో ఎలకాయ పడినట్లుగా భావించాలా. ఎందుకంటే అక్కడ సెంట్రల్ సెక్రటేరియట్కి, అలాగే అక్కడ వర్క్ చేస్తున్నటువంటి స్టాఫ్కి, వాళ్ళకి రెసిడెన్స్, ఇవన్నీ కూడా నిర్మించడానికి 2,500 కోట్ల రూపాయలు, 1,299 కోట్ల రూపాయలేమో ఆఫీస్ నిర్మాణం కొరకు, అలాగే మరో 1,234 కోట్ల రూపాయలు వాళ్ళకి రెసిడెన్షియల్ ఫ్లాట్స్ కోసం మొత్తం మీద వీళ్ళు కేటాయించారు. సో ఇప్పుడు సెంట్రల్ సెక్రటేరియట్ అక్కడ నిర్మించాలి, అక్కడ నుంచి ఫంక్షనింగ్ జరగాలి అని చెప్పేసి కేంద్రం నిర్ణయించుకుంది అంటే అమరావతి రాజధాని అనే దానికి మరలా ఇంకా ఏమైనా నిరూపించుకోవాలా? ఎందుకంటే అక్కడ పార్లమెంటు వేదికగా ఆ బిల్లును పాస్ చేశారు, గెజెట్ నోటిఫై చేశారు, అంతా జరిగింది. ఇంత జరిగిన తర్వాత ఇప్పటి వరకు సుమారుగా అమరావతి రాజధానిలో 50,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిన తర్వాత కూడా జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడితే మచిలీపట్నం నుంచి గుంటూరు ఏదైతే హైవే ఉందో ఆ 110 కిలోమీటర్ల బారుకి అదే రాజధాని అని చెప్పేసి ఆయన పదే మాట్లాడుతూ అంటే దీనిని ఏ రకంగా ఆలోచించాలి? ఓ పక్కన గెజెట్ నోటిఫై అయిపోయింది, అంతకుముందు ఆయన 3 రాజధానులు అన్నప్పుడు దానిపైన హైకోర్టు డిస్మిస్ చేసింది ఆ పిటిషన్లన్నీ కూడా. మరలా ఇప్పుడు మావిగన్ అంటే ఈ హైవే ఏమిటనే రాజధాని అంటే అసలు ఏంటది, ఏమిటి ఆలోచన? సో ఇది ఇలా ఉంటే ఇందాక మీతో అన్నాను కదా, ఈ ఖర్చులకు సంబంధించి చదరపు అడుగులు అదేమిటి వీళ్ళు పదే ఉదాహరణగా చెబుతున్నది పార్లమెంటు నిర్మాణం, అలాగే తెలంగాణలోని సెక్రటేరియట్ నిర్మాణం. దీనికి సంబంధించింది ఏంటో కూడా ఒకసారి ఆ ఫిగర్స్ ఎంత చూసి ఆ తదుపరి వాళ్ళు అడిగిన ప్రశ్నలకి ఏదైతే 20,000 రూపాయలు పర్ స్క్వేర్ ఫీట్ ఖర్చు పెడుతుంది అమరావతిలో రాష్ట్ర ప్రభుత్వం అని చెప్పేసి అన్నారో, నిజంగానే అంత ఖర్చు చేస్తుందా? ఎంత ఖర్చు చేస్తుంది? మరి మంత్రి నారాయణ గారు ఏం చెప్తున్నారు? ఎందుకంటే వీళ్ళు పదే చెబుతున్నది ఏంటి, నారాయణ గారు, చంద్రబాబు గారు, లోకేష్ వీళ్ళే తినేస్తున్నారు ఆ అమరావతి పేరు చెప్పి అని చెప్పేసి అంటున్నారు. సో ఇక్కడ కనుక మనం మాట్లాడుకోవాల్సి వస్తే 2014 నుంచి 19 మధ్యలో ఏదైతే అప్పుడు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉందో అప్పుడు సుమారుగా దానికి నిర్మాణానికి ఎంత ఖర్చు అవుతుంది ఏంటి అని చెప్పేసి అనుకుంటే అసలు ఆ నిర్మాణాలు మొదలుపెట్టిందే 2015-16 ఆ టైం పీరియడ్లో 48,000 కోట్ల రూపాయలతో అవుతుంది అని చెప్పేసి అప్పుడు ప్రతిపాదన. కానీ ఎప్పుడు జరుగుతుంది ఆ 48,000 కోట్ల రూపాయలతో అంటే నిర్మాణాలు కంటిన్యూస్గా జరుగుతూ ఉంటే అప్పుడు డిపిఆర్ ప్రకారంగా ఆ ధరలను బట్టి నిర్ణయిస్తాయి. మరి 2019-24 మధ్యలో నిర్మాణాలు ఏమైనా జరిగినాయా? ఎక్కడికక్కడ పనులు ఆపేశారు కదా, ఎక్కడ ఎటువంటి నిర్మాణాలు జరగనీయకుండా చేశారు. మరి ఆ 5 ఏళ్ళు ఎటువంటి ఇన్ఫ్లేషన్ లేకుండా ఉందా, అంటే ధరలు పెరగకుండా ఉందా? సింపుల్గా చెప్పుకోవాలి అంటే డీజిల్ ధర చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఉన్నప్పుడు ఎంత ఉంది, జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఉన్నప్పుడు లీటర్కి ఎంత పెరిగింది అది చూసుకుంటే ఆ డీజిల్ రేట్లు పెరిగినాయి కదా, అప్పుడు దాన్ని బట్టి నిర్మాణ వ్యయం కూడా పెరుగుతుంది కదా. అది ప్రతి ఒక్కటి, అది ఒక్క దాంట్లోనే కాదు, ఒకదానికి ఒకటి ఇంటర్నల్ లింక్స్ ఉంటాయి కదా, ఆ తరహాలోనే ఉంది. మరి 2019-24 మధ్యలో ఆయన ఎటువంటి నిర్మాణాలు చేపట్టలా. ఆ తదుపరి ఏమైంది, అది కాస్త 70,000 కోట్ల రూపాయలకి వెళ్ళింది. దానికి గల కారణాలు ఏంటి? ఆ 5 ఏళ్ళు ఆయన నిర్మాణాలు చేయలేదు,
ఆపేశారు. మరలా జంగిల్ క్లియరెన్స్ కోసం దానికి 36 కోట్ల రూపాయలు అనుకుంటా ఖర్చు పెట్టింది కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే. మరి ఈ ఖర్చు అంతా ఎక్కడి నుంచి వస్తుంది? అమరావతి కోసం ఖర్చు పెట్టినట్లేగా. ఇంతేనా? ఇంకా చాలా ఉంది. ఇప్పుడు అదే డీజిల్ ధర ఇప్పుడు చూసుకుంటే ఎంత ఖర్చు ఉంది, ఎంత పెరిగిందండి? ఇప్పుడు ఆ యుద్ధం కారణం కావచ్చు, ఏదైనా కావచ్చు. ఎంత ధర పెరిగింది? మామూలుగా ఒక వెహికల్లో మనం డీజిల్ కానీ పెట్రోల్ కానీ కొట్టించుకుంటుంటే అంత ధరకు వెళ్ళిపోయినప్పుడు వామ్మో 1 లీటర్ కొట్టించుకునే వాళ్ళు ఎంత రేటు పెరిగిపోయిందని అనుకుంటున్నప్పుడు ఇక్కడ నిర్మాణానికి కావాల్సిన ఆ డీజిల్ ఎంత ఎంత ఖర్చు పెట్టాల్సి వస్తుంది? మరి అధిక ధరలు అయినాయి కదా. అది కాకుండా మీకు సిమెంట్ కావచ్చు, ఐరన్ కావచ్చు, ఇంకా మిగతా వాటికి కావచ్చు ఎంత ఖర్చు పెరిగింది. ఇదే భారతీయ సిమెంట్స్ 2014 నుంచి 19 మధ్యలో సిమెంట్ ధర ఎంత ఉందో ఇప్పటికి అదే ధరతో ఇస్తున్నారా? పోనీ వాళ్ళకు ఉంది కదా సిమెంట్ కంపెనీ, ఇస్తున్నారా? ఇవ్వరు. వాళ్ళకైతే రేట్లు పెరగాలి, ఇక్కడ నిర్మాణాలకైతే రేట్లు పెరగకూడదు. ఇక అసలు స్క్వేర్ ఫీట్కి వాళ్ళు చెబుతున్నది ఎంత, నారాయణ గారు దానికి సమాధానం చెప్పింది ఎంత గుర్తు తీసుకున్నట్లయితే, ఏదైతే వాళ్ళు చెప్పిన దాని ప్రకారంగా 20,000 రూపాయలు ఒక స్క్వేర్ ఫీట్కి ఎక్కడైనా ఉందా, ఒక అమరావతిలోనే ఎందుకుంది అని చెప్పే సజ్జల రామకృష్ణారెడ్డి గారు కావచ్చు, జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు, పలు సందర్భాల్లో మాట్లాడిన అంశం. అయితే ఇక్కడ పార్లమెంట్కి ఎంత ఖర్చు అయ్యింది అని అంటే 16,916 రూపాయలు ఒక స్క్వేర్ ఫీట్కి. వాళ్ళు నిర్మాణం మొదలుపెట్టినప్పుడు చెప్పటం వేరు, ఇక్కడ నిర్మాణ వ్యయం పూర్తయిపోయేసరికి మొత్తం వాళ్ళకి పడిన ఖర్చు పర్ స్క్వేర్ ఫీట్కి 16,916 రూపాయలు. ఇక తెలంగాణకు సంబంధించి కూడా మాట్లాడుతూ ఉన్నారు. ఇదే తెలంగాణకి సంబంధించి ఎంత ఖర్చు అయిందండి? 13,763 రూపాయలు. ఇది ఎప్పుడు, ఎన్ని సంవత్సరాల క్రితం నిర్మాణం జరిగింది? మరి అప్పుడు అంత నిర్మాణం జరిగినప్పుడు మరి ఇప్పుడున్న ధరల ప్రకారంగా అది ఎంత ధర పెరుగుతుంది అనేది కూడా ఆలోచించాలి. సో ఇప్పుడు నారాయణ గారు చెబుతున్న దాని ప్రకారంగా 15,000 నుంచి 16,000 రూపాయల వరకు ఆ స్క్వేర్ ఫీట్కి అంటే చదరపు అడుగుకి పెరిగినది. సో ఆ ప్రకారంగా 15,000 నుంచి 16,000 రూపాయల వరకు చెల్లిస్తున్నామా అని చెప్పి వీళ్ళు చెప్పినట్లు 20,000 కాదు. పైగా ఇది రోడ్లు కావచ్చు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావచ్చు, ఒక నగరంలో నిర్మించింది కాదు కదా. ఆల్రెడీ ఒక ఏరియాని ఎంచుకొని ఆ ఏరియాలో మొత్తం బేసిక్ లెవెల్ నుంచి, అంటే అక్కడ రోడ్స్ కావచ్చు, ఒకవేళ రోడ్డు నిర్మించాలి అంటే ఉన్న రోడ్లు వేయటం కాదు కదా, కొత్తగా రోడ్లు వేయాలి. అలాగే అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ కావచ్చు, పవర్ సప్లై కావచ్చు, ఇలా ఎమ్యూనిటీస్ అన్నీ కూడా ప్రొవైడ్ చేసేలాగా నిర్మాణాలు చేపట్టాలిగా, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయాలిగా. అంటే ఎంత ఖర్చు అవుతుందండి? అసలు ఏమీ లేకుండా జీరో దగ్గర నుంచి స్టార్ట్ చేయాలి. అది ఆల్రెడీ ఇప్పుడు సాధారణంగా మామూలుగా రోడ్లు వేస్తే ఎంత అవుతాయండి అని చెప్పేసి అంటారు. ఆ రోడ్లు అంటే ఆల్రెడీ రోడ్డు ఉన్నదాన్నే మళ్ళీ కొత్త రోడ్డు వేస్తారు ఆ రోడ్డు పైనే. దానికను అసలు ఏమీ లేని దాన్ని నిర్మాణం చేయడానికి ఎంత ఖర్చు అవుతుంది అది కూడా లెక్క పెట్టాలి కదా. ఇదే జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో రిషికొండ నిర్మాణం జరిగింది, గుర్తుంది కదా. ఆ రిషికొండ ప్రభుత్వ బిల్డింగు, ఎవరు అడిగినా ప్రభుత్వ బిల్డింగ్ ఇప్పుడు మనం మాట్లాడుకుంటే. కానీ వైసీపీ అధికారంలో ఉండగా అది ప్రభుత్వ బిల్డింగ్ అన్నారు ఎవరైనా? ఎందుకు? పర్యాటక శాఖ మంత్రిగా చేసిన రోజు ఆ సమయంలో ఏమన్నారు? వెంకన్న స్వామి 7 కొండల మీద ఉంటే తప్పు లేదు, కానీ జగన్మోహన్ రెడ్డి గారు రిషికొండ మీద ఉంటే తప్ప అన్నారు. అంటే ఆ మాటను బట్టి అర్థం ఏంటి? అది జగన్మోహన్ రెడ్డి గారి కోసమే అనే తరహాలో మాట్లాడారు. దానికి ఖర్చు పెట్టింది ఎంత? 453 కోట్లు. అంటే వాళ్ళు చదరపు అడుగు అప్పుడు ఎంత ఖర్చు పెట్టారు? సుమారుగా కాదు, అక్షరాల 15,293 రూపాయలు చదరపు అడుగుకి రిషికొండలో. సో ఆ రిషికొండ నిర్మాణానికి అంత ఖర్చు పెట్టి అది నిర్మించింది ఎప్పుడు? ఆ 2020 నుంచి ప్రారంభించారు అది. మరి ఇప్పుడు 2024 నుంచి కూటమి ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన తర్వాత మరలా ఇవన్నీ కూడా నిర్మాణాలు చేపట్టాలి అంటే ధరలు పెరగవా? అంతెందుకండి, ఇంకా సింపుల్గా చెప్పాలి అంటే జిఎస్టీ 12% ఉండేది కాస్త ఇప్పుడు 18%కి పెరిగింది. మరి అంటే అక్కడ ఎంత 50% జిఎస్టీ పర్సెంట్ పెరిగినప్పుడు ఆటోమేటిక్గా నిర్మాణం ఏం పెరగకుండా ఉంటుందంటారా? సో ఆ ప్రకారంగా మీరు ఏ రకంగా చూసినా ఇక్కడ నిర్మాణం ఏం పెరుగుతుంది అంటే పెరుగుతుంది. ఎందుకు పెరుగుతుంది అంటే కారణాలు ఇవి. దీనికి ప్రధానమైనది ఏంటి అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఆ 5 ఏళ్ల పదవీ కాలంలో కనుక అవి ఇంటరప్ట్ చేయకుండా కంటిన్యూ చేసుంటే బ్రహ్మాండంగా ఉండేది. అప్పుడు కాంట్రాక్టర్లు ఉండనీలా, ఏ ఒక్కరిని ఉండనీలా, ఏం అవసరం లేదు, వెళ్ళిపోండి తోలేశారు. చివరికి ఒక పురుగు కూడా లేకుండా చేసి హైకోర్టు కూడా ఒక టీ ఇచ్చేవాడు లేడు అని చెప్పేసి కామెంట్ చేసే స్థాయికి దిగజార్చారు అమరావతిని. సో ఆ రకమైన ద్వేషాన్ని నింపుకొని అప్పుడు ప్రభుత్వం అమరావతిని చంపేయాలి అని భావిస్తే ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఒక ప్రక్కన గెజెట్ నోటిఫై చేయడమే కాకుండా సెంట్రల్ సెక్రటేరియట్ని కూడా అక్కడ
నిర్మించడానికి ఏదైతే ఫండ్స్ని అలాట్ చేసిందో ఇది జగన్మోహన్ రెడ్డి గారికి ఇక మావిగన్ అని ప్రస్తావించడానికి కూడా అవకాశం లేకుండా చేసిందని భావించాలా? లేదు ఎవరేం చేసినా, ఎన్ని పెట్టుకున్నా, ఏం ప్రాజెక్టులు నిర్మించినా, ఎన్ని శాంక్షన్లు చేసుకున్నా సరే మా విధానం ఇదే, మేము మావిగన్ అని అంటాం. మరలా ఇంకా వీళ్ళు ఏంటి అంటే వాళ్ళ మీడియాలో కథనాలు ఎలా వస్తాయంటే మాది మావిగన్ అని ప్రజలందరూ కోరుకుంటున్నారంట. ఎక్కడ కోరుకుంటున్నారు మావిగన్ అని? అంటే ప్రజానాడి తెలుసుకోవడానికి జగన్మోహన్ రెడ్డి గారికి ఇంతకాలం పట్టిందా? మరి అంతకుముందు 5 ఏళ్లలో 3 రాజధానులు అన్నప్పుడు అప్పుడు తట్టలేదా ఆలోచన కానీ, లేకపోతే ప్రజానాడి కానీ? ఇప్పుడు ప్రజానాడి తెలిసిందంట. ఇలా ఉంటాయి అన్నమాట మాటలు. సో ఈ ప్రకారంగా తీసుకున్నట్లయితే ఇక ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం, ఓ పక్కన రాష్ట్ర ప్రజలందరూ కూడా అమరావతి రాజధాని అని చెప్పేసి ఘంటాపథంగా చెప్పడానికి ఎన్నికల నిదర్శనం కదా. ప్రతిదానికి మీరు ఎన్నికలను చెప్తారు కదా. అదే అమరావతిని వ్యతిరేకిస్తూ మాకే ఓట్లేశారని అన్నప్పుడు మరి మిమ్మల్ని ఓడిచ్చారంటే ఏంటి? ఆ 3 రాజధానులు కూడా వద్దనే కదా. మరి ఇంకా మార్పు రాకపోతే ఎలాగా? ఇప్పుడు విశాఖపట్నం అంటారు. ఇదే విశాఖపట్నంలో వైసీపీ జెండా ఎగిరిందా? అది గుర్తు చేసుకోండి. సో ఏదైనా సరే ఎన్నికలే ప్రామాణికంగా తీసుకుంటారు కాబట్టి ఇక్కడ ఇప్పుడు మరి భవిష్యత్తులో కూడా వైసీపీ ఎటువంటి నిర్ణయాలు అంటే మరలా మార్చుకోకుండా మావిగన్ అని చెప్పేసి ఇదే కంటిన్యూ చేస్తారా? లేదు ఇక మనం ఎంత తన్నుకున్నా ఏం చేసినా అమరావతిని మార్చడానికి ఆస్కారం లేదు అని చెప్పేసి ఘంటాపథంగా అక్కడ పార్లమెంట్ సాక్షిగా బిల్లు కూడా పాస్ అయిపోయింది కాబట్టి కాంప్రమైజ్ అయిపోదాం అనుకుంటారా? లేకపోతే మార్పు రాకుండా ఇదే మావిగన్ అని చెప్పేసి కంటిన్యూ చేస్తారా? మరి ప్రజలు ఏమనుకుంటున్నారు? ముఖ్యంగా ఈ వీడియో చూస్తున్న మీరు మీ అభిప్రాయం ఏంటి అనేది కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేయండి. థ్యాంక్ యూ.